ఈరోజు సాక్షిలో ఒక వార్త వచ్చిందండి మద్యం గురించి. కొత్త మద్యం పాలసీ గురించి సాక్షిలో రాసిన వార్త మాట. ఒకసారి ఇక్కడ కూడా పెడుతున్నాను, చదివినిపిస్తాను చూడండి. జాతిపిత జయంతి రోజున సర్కారు కానుక తప్పదు ఆగండిక, ఊరూరా మద్యం దుకాణాలు, వాడవాడలా బార్లు. రాష్ట్రంలో ఇక బాబు బ్రాండ్ మద్యం దందా. రాష్ట్రంలో ఇక చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్లే దొరుకుతాయి. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చిన బ్రాండ్లు ఏవి ఉండవు, అంటే జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్లు ఏవి ఉండవు. అన్ని రాష్ట్రాల్లో ఏవైతే దొరుకుతున్నాయో అవే బ్రాండ్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్మబోతున్నారని చెప్పేసి రాశాడు. ఏమైనా సిగ్గేమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి నీకు అసలు కొంచెం అయినా కానీ? గత 5 ఏళ్ల కాలం పాటు నువ్వు చేసిన దోపిడీ, మద్యం పేరుతో నువ్వు భారీగా తినేలేదన్నా, అదొక పెద్ద కుంభకోణం. ఖచ్చితంగా అందులో 100% వరస్ట్ అవుతావు. అందులో ఎప్పుడైనా ఎవడైనా సరే మద్యం దుకాణానికి వెళ్ళి 100 రూపాయలు ఇవ్వండి, 200 ఇవ్వండి, 300 ఇవ్వండి అని చెప్పి అడగడం తప్పితే ఎవడైనా బ్రాండ్ పేరు చెప్పి కొనుక్కున్నాడయ్యా 5 ఏళ్ల కాలం పాటు? బ్రాండ్ ఇవాళ వచ్చిన బ్రాండ్ రేపు ఉండదు, రేపు ఉన్న బ్రాండ్ ఎల్లుండి ఉండదు. అదే వెరైటీగా భలే మార్చేసుకోరన్నా. ఏదైతే ట్రెండింగ్లోకి వచ్చిందో అదే, ఏదైతే ట్రెండింగ్ వాడుతుందో అదే. ప్రెసిడెంట్ మెడల్ అని, 9 హార్స్ అని చెప్పేసి అని, వరల్డ్ కప్ అని చెప్పేసి అని, రకరకాల పేర్లు కదా బ్రాండ్లకి. ఇప్పుడు ఒక వార్త హైలైట్లో ఉందండి, ట్రెండింగ్ అవుతుందండి, అదే పేరు మీద తీసుకొస్తూ బ్రాండ్ తెల్లారితడుగు దిగిపోయేది. తెల్లారితే మళ్ళీ ఆ బ్రాండ్ మద్యం దుకాణాలు కనబడేది, మళ్ళీ రేపు ఉండేది కాదు. ఎవడన్నా బ్రాండ్ పేరు చెప్పి కొనుక్కున్నాడా? 5 ఏళ్ల కాలం పాటు బ్రాండ్ పేరు చెప్పి కొనుక్కున్నాడా? కల్తీ మద్యం అమ్మేశాడు, పచ్చి మంది అమ్మేశాడు. కల్తీ మద్యం పచ్చి మంది అమ్మేశాడు. అమ్మేసి ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కమిషన్ల కోసం కాసులు కక్కుర్తు పడి, పైగా డిజిటల్ పేమెంట్ లేదు, ఓన్లీ క్యాషే. సాయంత్రం 5కి కంటైనర్లు వెళ్ళిపోవాలి తాడేపల్లి కొంపకే. అవునా? లెక్కపత్రం లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వం అలాంటి కార్యక్రమాలు ఏం చేయట్లేదు కదా. పాత విధానాన్ని తీసుకొచ్చింది. అన్ని రాష్ట్రాల్లో ఏదైతే విధానం ఉందో మన ఒక రాష్ట్రంలో కొత్తగా పెట్టింది ఏం కాదు, మీరు పెట్టారు కొత్తగా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మందు కూడా మనమే అమ్మేద్దాం, అన్నీ మనమే అమ్మేద్దాం, మందు కూడా మనమే వేద్దాం, అన్నీ మీరే అమ్మేశారు. మందు మీరే అమ్మేశారు, చేపలు మీరే అమ్మేశారు, పీతలు మీరే అమ్మేశారు, ఇసుక, అన్ని వ్యాపారాలు మనయే. వ్యభిచారం ఒక్క చేయించలేదు అంతే మీరు, అదొక ఆ విషయంలో సంతోషం అంతే. అన్నీ మనమే చేయించాం, అన్ని వ్యాపారాలు ప్రభుత్వం చేసేసింది, డైరెక్ట్గా ప్రభుత్వం చేసేసింది. ప్రభుత్వం చేయని వ్యాపారం ఏమీ లేదు కదా గత ప్రభుత్వంలోని. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వం చెయ్యని వ్యాపారం అంటే లేదు, అన్ని వ్యాపారాలు ప్రభుత్వమే చేసింది. ఇసుక, చేపలు, పీతలు, రొయ్యలు, మద్యం, A to Z. నేను ఇందాక చెప్పాను కదా, అవకాశం లేదు, వీలు లేదు, 10 మంది తుప్పుక్కుని ఉమ్మేస్తారని చెప్పేసి ఆగిపోయాడు. కానీ లేదంటే వీలుంటే కనుక వ్యభిచారం కూడా చేయించేది. అంత నికృష్టుడు అనమాట. ఎవరికై మీరు వచ్చేవారు పాఠాలు చెప్పేది? చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్లు అవి. పక్క రాష్ట్రాల్లో ఏవైతే బ్రాండ్లు దొరుకుతున్నాయో అవే బ్రాండ్లు ఉంటాయి. పక్క రాష్ట్రాల్లో ఏదైతే మద్యం పాలసీ ఉందో అదే పాలసీని తీసుకొచ్చారు, కొత్త పాలసీ ఏం తీసుకురాలా. తినేస్తారా? కర్మరా నాయన. ఇంకా కింద రాసుకొచ్చాడు, దసరా నుంచి దోపిడీకి తలుపులు తెరిచిన సర్కారు పెద్దలు. ఇక్కడే అర్థమైపోతుంది కదా, దసరా నుంచి దోపిడీ అని చెప్పేసి రాసావు కదా. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం దోపిడీయే కదా. ఎవరికి లెక్కపత్రాలు ఎవరికి చూపించలేదు కదా. ఏమంటే సింపుల్గా ఈ రోజుల్లో టీ బడ్డీ కానించి అక్కడ దాకా ఎందుకండి, బళ్ళు మీద కూరగాయలు అమ్ముతారు. అపార్ట్మెంట్ల దగ్గరికి గట్రా కూరగాయలు పట్టుకెళ్తూ ఉంటారు బళ్ళు మీద, మోటార్ సైకిల్ పైన ఎదురో 2 సంచులు వెనకాల 2 సంచులు కట్టుకొని అన్ని కూరగాయలు పెట్టుకుని వెళ్ళి అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా ఉందండి ఫోన్, ఈ డిజిటల్ పేమెంట్కి సంబంధించి ఈ QR కోడ్లు అంటాం కదా, ఫోన్పే గట్ట, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయండి. ప్రభుత్వం నడిపే మద్యం దుకాణం దగ్గర ఎందుకు పెట్టలేదండి మీరు? ఎందుకు పెట్టలే? తినేయడానికి కదా. లెక్కలు చూపించుకుంటా లక్షల కోట్లు తినేసాడు కదా. మరి పైగా దోపిడీ గురించి మీరు మాట్లాడతారు ఇక్కడ, మేము వినాలా? ఇంకేమైనా రాసుకొచ్చాడు ఇక్కడ, ప్రైవేటు మద్యం దుకాణాల ముసుగులో దండుకునేందుకు స్కెచ్. టీడీపీ మద్యం సిండికేట్కి అనుకూలంగా కథ నడిపిన ప్రభుత్వం. మద్యం దుకాణాలు స్మార్ట్ అవుట్లెట్ల సంఖ్య పెంపు. ఇగో ఈ మద్యం గురించి
మీరు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది జగనన్న, చాలా మంచిది అది. మీరు మద్యం గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే నువ్వు అంత ఎదవైపోతావు, నిన్ను అంతమంది ఎదవని చేసేస్తారు. ఎందుకంటే తాగేవాడికి తెలుసు నువ్వు గత 5 ఏళ్ళు ఏ బ్రాండ్ అమ్మావు ఏమమ్మావు అని చెప్పేసి అని. లిటరలీ ప్రజల ప్రాణాలతో సెలగాట వాడేసుకున్నావు కల్తీ మంది అమ్మేసి. అందరూ అమ్మనాబోతులు తిట్టుకోవడం, నేను తిట్టడం అంటే ఎవ్వడూ లేడు. వైన్ షాపుల దగ్గర కావచ్చు, బార్ల దగ్గర కావచ్చు, నిన్ను లకారాలతో సంబోధించి అందరూ అమ్మనాబోతులు తిట్టినోళ్ళే. పచ్చి బూతులు, వినలేని బూతులు తిట్టారు నిన్ను, చెప్పుకోలేని బూతులు తిట్టారు నిన్ను. అదే సందర్భంలో కొంతమంది పైన కేసులు కూడా పెట్టారు, కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. కొన్ని వీడియోలు వైరల్ అయిన తర్వాత కొంతమందిని వేధించారు అనుకోండి, తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అనుకోండి వాళ్ళే. అది బాధాకరమైన విషయం, అటు గురించి ఇప్పుడు ప్రస్తావించదలుచుకోలే. మద్యం గురించి మీరు మాట్లాడితే అక్కడికి ఏదో సామెత ఉందన్న, గురు కింద గింజ దాని కింద నలుపు చూసుకోదని చెప్పేసి అని. దోచుకోవాల్సిన కాడికి దోచేసుకొని, తినేసిన కాడికి తినేసి, ఇవాళ వచ్చి మీరు పాఠాలు చెప్తుంటే మద్యం విషయంలో నిజంగా నవ్వుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి మద్యం గురించి మీరు పాఠాలు చెప్పొద్దు. కానీ నన్ను అడిగితే కనుక ప్రభుత్వం మారిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మందుబాబులకు ఒక శుభవార్త అనుకోలేదు 100%. ఎందుకంటే బ్రాండ్లు దొరుకుతాయి, కల్తీ మందు దొరకదు, బ్రాండ్లే దొరుకుతాయి. అది కూడా ఎంఆర్పి ధరలకే. ఏదైతే రేట్ ఉందో అదే రేట్ కన్నా నీ హయాంలో అలా జరగలేదు కదన్నా. ఎంఆర్పి 100 రూపాయలు ఉంటే 200 రూపాయలకి అమ్ములు అఫీషియల్గా. దేనిపైన అయినా సరే ఎంఆర్పి 100 రూపాయలు ఉందనుకున్నా దానికి 200 ఎక్కువ అమ్ముటోళ్ళు మీరు ప్రభుత్వ దుకాణాల్లోనే. ఎంఆర్పికి ఏ రోజైనా అమ్మేవన్నా నువ్వు? ఎందుకు అమ్మలా? మన ఎంఆర్పికే కదా అమ్మాలి. ఎంఆర్పి కంటే ఎక్కువ దేనికి అమ్మావు నువ్వు అసలు? ఎవరు చెప్పి నీకు అమ్మవు అని చెప్పేసి అని? ఎంఆర్పి అని చెప్పేసి దేనికి వేస్తారు బ్రహ్మ ఆ బాటిల్ మీద? దోచిన కాడికి దోచేసి మళ్ళీ వెళ్ళి పాఠాలు చెప్పడమా? సిగ్గురానైనా. అందులో ఖచ్చితంగా ఈ మద్యంలో కానీ త్వరగా తేలితే కనుక జగన్మోహన్ రెడ్డి జీవితంలో బయటికి. అది ఢిల్లీ మద్యం స్కామ్ ఉంది కదా, లిక్కర్ స్కామ్, దానికంటే ఇది అతిపెద్దది. ఇది చాలా అతిపెద్దది ఇది. పైగా మీరు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు మాకండి, దోచేసుకుంటున్నారు, తినేస్తున్నారు, తలుపులు తెరిచేసారు. మీరే డైరెక్ట్గా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మందు వ్యాపారం చేసేసాడు. ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు వద్దే వద్దు. నేను ఇందాక చెప్పాను కదా, ఈ మందు విషయంలో, ఈ కొత్త మద్యం పాలసీ విషయంలో వైసీపీ ఎంత మూసుకొని కూర్చుంటే అంతా మంచిది. మీరు ఎంత పేలిపోతే అంతా జగన్మోహన్ రెడ్డిని యతనం చేసేస్తారు. గత 5 ఏళ్ల కాలం పాటు చూశారు. అందరూ తిట్టుకోవడమే. ప్రతి ఒక్కడు కూడా పచ్చి బూతులు అమ్మనాబూతులు తిట్టుకుంటారు మిమ్మల్ని. ఎవడో కూడా ఉపేక్షించలేదు కదా మిమ్మల్ని. అయ్యో పాపమని ఎవడల్లా. అయ్యో పాపమని ఎందుకంటారు? కల్తీ మంది అమ్మేస్తుంటే నువ్వు పచ్చి మంది తీసుకొచ్చి